నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాన్ని నర్సరావుపేట పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ గణేష్ కుమార్ యాదవ్, పల్నాడు డీసీసీ అధ్యక్షులు జి అలెగ్జాండర్ సుధాకర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ, గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీయగూర యలమందరెడ్డి పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మండల స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనిషిని రెండో వైపు ఆలోచించట్లా. కాంగ్రెస్ నాయకత్వంలో తృతీయ ఎక్కువ శక్తి తయారవుతా ఉంది. భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్లలో మనం అందరం కష్టపడితే తృతీయ శక్తి రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలన చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు తీసుకెళ్లే శక్తి మీరు అందరికీ తెలియజేస్తూ మీకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే తేటతెల్లమైపోయింది. క్విట్ ప్రోకో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు నీకింత నాకింత అని పంచుకునేటటువంటి ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన దోచుకుంటాడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన దోచుకుంటారు. నేను నేరుగా అడుగుతా ఉన్నాను. ఇవాళ దొనకొండ ఉంది, ఇవాళ పల్నాడు ఎనకబాటు ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పెట్టండి, తీసుకొచ్చి సోలార్ ప్లాంట్ని అభివృద్ధి జరిగితే ఉద్యోగ అవకాశాలు దొరికితే 3 పాలాల కాడ పండించే పంట భూములు అవసరం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను నేరుగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, దయచేసి మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, వచ్చే జనరేషన్ భవిష్యత్తు ఈ విధంగా దోచుకుంటా పోతా ఉంటే మీకు వ్యవసాయం చేయడానికి కూడా భూములు ఉండవు. వ్యవసాయం చేసుకుంటా ఉంటే మీ పిల్లలు చదివించుకోను రోజు బతకడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ జీవితాన్ని బలవంతంగా భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు నరేంద్ర మోడీ గారు మోచేతుల దగ్గర ఊడిగలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి మీ ద్వారాగా ప్రజలు కోరుకుంటా ఉన్నారు.